ప్రలోభాలు పెట్టే వారికి బుద్ధి వచ్చేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన కుమారుడు జీవి సుందర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ కోరారు. ముమ్మిడివరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో తన అనుచరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న హర్షకుమార్ విలేకరులతో మాట్లాడారు. కోనసీమలోని ముమ్మిడివరం ప్రత్యేక నియోజకవర్గమని, ఈ నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎంపీగా ఉండటం అనేక కార్యక్రమాలు చేశానని గుర్తు చేశారు. ఈ ప్రాంతం అన్ని వర్గాల ప్రజలతో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని తెలిపారు. అధికార పార్టీ పాలనలో పూర్తిగా విఫలమైందని, సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి విఫలమైందని విమర్శించారు. మీ కుటుంబంలో ఒక సభ్యుడికి మరి పెళ్ళే అన్ని కార్యక్రమం ఉన్నా కానీ మీరు అందరూ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. మీ అందరికీ తెలుసు, మా అబ్బాయి జీవి సుందర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం అన్నది మీ అందరికీ తెలుసు. నాకు ముమ్మిడివరం అంటే ప్రత్యేకమైన అభిమానం. నాకు అమలాపురం నియోజకవర్గంలో, అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో ముమ్మిడివరం చాలా ప్రత్యేకం. కారణం ఏంటంటే, నేను బత్తిని సుబ్బారావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడికి వస్తూ ఉండేవాడిని. అలాగే ఇక్కడ జగ్గంరాజు గారు బాగా పరిచయం. ఫస్ట్ నాకు ముమ్మిడివరంలో జగ్గంరాజు గారు పరిచయం. దాని తర్వాత తక్కిన వాళ్ళందరూ, తర్వాత చాలా ఎలక్షన్స్కి ఇక్కడ పనిచేసాం. విశ్వరూపు పోటీ చేసినప్పుడు, సూర్యారావు పోటీ చేసినప్పుడు నేను రాలేదు. కానీ విశ్వరూప్ 2 సార్లు పోటీ చేసినప్పుడు కూడా, బాలయోగ్ గారి మీద చేసినప్పుడు, తర్వాత చేసినప్పుడు కూడా నేను ఇక్కడే ఉండి క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. అందుకనే ముమ్మిడివరం కొంచెం ప్రత్యేకమైంది. ఎక్కువ ఎలక్షన్స్లో పనిచేసాం ముమ్మిడివరం. సో ఈ ఎలక్షన్స్ చాలా విభిన్నమైన ఎలక్షన్. ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే విభిన్నమైన ఎలక్షన్, ప్రత్యేకమైన ఎలక్షన్. గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఓటు వేసే ఎలక్షన్. గ్రాడ్యుయేట్సే ఓటు వేయడం అంటే పీడిఎఫ్ ఆల్మోస్ట్ థర్డ్ ప్లేస్ కన్ఫర్మ్ చేసి పక్కన మనకేని వాళ్ళకి 34 నెంబరు మా అబ్బాయిది, విజయ్ సుందర్, జీవి సుందర్. ఈ గుర్తు మీద 1వ నెంబరు అంకె వేసి గెలిపించమని నేను కోరుతాను.